వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓ దివంగత నేత వర్ధంతి సందర్భంగా ఫ్యాన్ పార్టీ అధినేత స్పందించారు. ఆయన పేదల కోసం పోరాటం చేసిన గొప్ప రాజకీయ నేత అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. సడన్గా వైసీపీ అధినేతకు ఆ దివంగత నేతపై ఎందుకు అంత అభిమానం వచ్చింది? ఆయన కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమేనా? పనిలో పనిగా జనసేనాని దెబ్బ కొట్టేలా వ్యూహరచన చేశారా? ఇంతకు జగన్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు? దానిపై రాజకీయంగా ఎందుకు అంత చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా జగన్ ఆయనకు నివాళులర్పించారు. పేదల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకను నిలిచిన గొప్ప నాయకుడు రంగా అంటూ జగన్ కొనియాడారు. అయితే గత 5 ఏళ్ల పాలనలో రంగా పేరును పెద్దగా ప్రస్తావించని జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా స్పందించడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కోసారి మనల్ని వ్యతిరేకించే వారిని దగ్గరకు తీసుకోవాలి. ఇంకోసారి ఎదుట వారికున్న చరిష్మాని తమ వైపు తిప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాలు పదును పెట్టడంలో అందవేసిన చేయిగా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ అధినేత జగన్ అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారట. తాజాగా దివంగత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఇందులో విశేషమేమీ లేకపోవచ్చు, కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దివంగత రంగా వర్ధంతి నాడు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా రంగా భావించారని జగన్ అన్నారు. పేదల గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి రంగా అంటూ కొనియాడారు వైసీపీ అధినేత. గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలు వ్యక్తిగతంగా రంగా వర్ధంతి జయంతికి నివాళులర్పిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయనకు నివాళులర్పించలేదు. గతంలో రంగా తనయుడు రాధా వైసీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అప్పట్నుంచి రంగా వర్ధంతి జయంతికి నివాళులర్పించిన సందర్భాలు అరుదని వైసీపీ నేతలే చెబుతున్నారు. వంగవీటి రాధా వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత రంగా అభిమానులు కూడా వైసీపీకి దూరమయ్యారు. వంగవీటి రాధా 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించారు. కానీ జగన్ అక్కడ మల్లాది విష్ణుకి టికెట్ కేటాయించారు. దీంతో రాధా జగన్ కి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉన్న రాధా మాత్రం యాక్టివ్ గా లేరు. దీంతో చాలా రోజులుగా రాధా వైసీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక తాజాగా రంగా కుమార్తె ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే ఆశా కిరణ్ రంగా అభిమానులు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరవుతున్నారు. అలాగే తనను రాజకీయాల్లోకి రావాలని కొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని చెబుతున్నారు. సోదరుడు రాధా తనదారులు వేరే అయినా రంగా ఆశయ సాధనే తమ లక్ష్యం అంటున్నారు. ఇప్పటికే రాధా టీడీపీలో ఉండటంతో ఆశా కిరణ్ చూపు వైసీపీ వైపు అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. వైసీపీ నేతలు సైతం వంగవీటి రంగా కుమార్తె తమ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని చెబుతున్నారు. ఇలా రంగా కుమార్తె వైసీపీలోకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్న వేళ జగన్ ట్వీట్ చేయడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చడంతో పాటు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత జగన్ కూడా అన్ని వర్గాల వారిని దగ్గరకు తీసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాపులు వైసీపీకి దూరమయ్యారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని ఫ్యాన్ పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపులను తమ వైపు తిప్పుకుంటే రాజకీయంగా వైసీపీ విజయానికి దోహదపడుతుందని ఫ్యాన్ పార్టీ అధినేత భావిస్తున్నారు. దివంగత వంగవీటి రంగాకి కాపు సామాజిక వర్గంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన మరణించి 37 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ ఆయనపై కాపుల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు. గతంలో రంగా తనయుడు వైసీపీలో ఉండగా కాపు సామాజిక వర్గం జగన్ కి కొంతవరకు మద్దతుగా నిలిచింది. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రంగా అభిమానులు జగన్ కి దూరమయ్యారు. రంగా తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కాపు సామాజిక వర్గంలో అంతే క్రేజ్ ఉంది. గత ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా తోడుగా ఉంటుంది.
మొత్తానికి వంగవీటి రంగ వర్ధంతిని పురస్కరించుకొని జగన్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. రాబోయే రోజుల్లో వంగవీటి కుటుంబం నుంచి ఆశా కిరణ్ వైసీపీ గూటికి చేరతారా, లేదా జగన్ చేసిన ఈ నివాళి కేవలం సాధారణ రాజకీయ ప్రక్రియగానే మిగిలిపోతుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే రంగా పేరు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి కాపులను కొంతవరకైనా పవన్ కళ్యాణ్ కి దూరం చేసి వైసీపీ వైపు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా రంగా కుటుంబ సభ్యుల్లో ఒక్కరినైనా తన పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారట. ఇలా చేయడం ద్వారా తన పార్టీకి మేలు చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ కి గట్టి స్ట్రోక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. అలాగే కాపుల్లో సైతం తన మైలేజ్ పెంచుకునేలా జగన్ వ్యూహ రచన చేశారని ఫ్యాన్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.